ఆయన బిజినెస్ మ్యాగ్నెట్ మనోహర్ ప్రసాద్ గారు కదా. టాటా బిర్లా లాగా ఆయన ఫోటోలో చూడటమే తప్ప ఇంతవరకు డైరెక్ట్ గా చూడలేదు. అంత గొప్ప ఆయన మన కాలేజ్కి ఎందుకు వచ్చారు? మాధవ్ కోసం వచ్చారంట. అయ్యి బాబోయ్, మన మాధవ్ ద గ్రేట్ ఇండస్ట్రియలిస్ట్ మనోహర్ ప్రసాద్ గారు అబ్బాయా రే. వాళ్ళ బాత్రూమే మన కాలేజ్ ఎంత ఉంటుందో తెలుసా? చూడటానికి ఇంత సింపుల్ గా ఉన్నాడు, వీడికి ఇంత బ్యాక్గ్రౌండ్ ఉందా? అరే మనం మాధవ్ గారి విషయంలో అనవసరంగా కొంచెం ఎక్స్ట్రా చేసావరా, నాకు భయంగా ఉంది. మ్యాటర్ రివర్స్ అయిపోతామరా? రే నన్ను ఏమన్నా అడిగారంటే మీ పేర్లే చెప్పేస్తాను రే. బాగరా బాబు నోర్మే. మాధవ్ మీ అబ్బాయిని తెలిస్తే పువ్వుల్లో పెట్టుకొని చూసేవాళ్ళం కదా సార్. మీలాంటి గొప్ప వాళ్ళ అబ్బాయి మా కాలేజీలో చదువుకోవటం నిజంగా మా అదృష్టం సార్. కాదండి, ఇక్కడ చదవటం నా అదృష్టం. ఇక్కడ చదవబట్టే ఇంత మంచి ఫ్రెండ్స్ దొరికారు. డాడీ మీట్ క్రష్. క్రిష్ అంటే రోజుకో కారు. హాయ్ మిస్టర్ కార్మెన్, నైస్ టు మీట్ యు. హలో సార్. హీ సునీల్. అంటే ప్రెస్సింగ్ మాస్టర్. ఇంకెప్పుడు చేయనండి. వీడు సీను, వాడు రఘు. నమస్తే నమస్తే. మీ గురించి మా వాడు ఫోన్ లో చెప్పేవాడే. అసలు నాకేం తెలుసు సార్, ఫస్ట్ నుంచి మొత్తం చెప్తాను సార్, చేసిందంతా వీడే సార్. మీ గురించి మంచి విషయాలే చెప్పాడయ్యా. మాధవ్ నీ గురించి తెలియక చాలాసార్లు చులకనగా మాట్లాడాం. ఏమైందిరా? జస్ట్ రిలాక్స్. కాదురా, నీ గురించి అసలు విషయం తెలియకలాగా. మీరు ఇలా అంటారనే నేను ఎప్పుడు ఎవరికి చెప్పలేదు. డోంట్ వరీ. చూడండి, మా వాడికి నేను కోట్లు ఇవ్వగలను, కానీ మీలాంటి ఫ్రెండ్స్ని ఇవ్వలేను. బీ గుడ్ ఫ్రెండ్స్, ఓకే? కమ్. हाँ जी बोलिए. हाँ हाँ ट्रांसफर कर दीजिए. कोई बात नहीं, शुक्रिया. अरे సార్, మీరు నాకు నమస్కారం చేయటం ఏంటండి? నేనే నమస్కారం పెట్టాలి. కోట్లు వదిలిపెట్టి వచ్చిన నా కొడుక్కి కోరినవన్నీ వండి పెట్టిన నీ రుణం తీర్చుకోలేనయ్యా. మా బాబాయి నేనేం అడిగితే చేసి పెట్టేవాడు, సరదాగా ఉంటాడని మాధవ్ నాకు ఫోన్లో చెప్పేవాడు. చూడు, ఈ ప్రపంచంలో మాధవ్ తప్పితే నాకు ఇంకెవ్వరు లేరు. వాడు నిన్ను బాబాయ్ అన్నాడంటే నువ్వు నా తమ్ముడివి. సార్, మాధవ్ శాలిని పెళ్లికి నువ్వు తప్పకుండా రావాలి. రావడమే కాదు, పెళ్లి పెద్దగా దగ్గరుండి జరిపించాలి. ఏంటి? ఎక్కడ్రా నా కోడల పిల్ల? ఎప్పుడు నా కోడల్ని చూస్తానన్న ఆశతో వచ్చాను. రే, మన ఇంట్లో పనివాళ్ళు, ఆఫీస్ స్టాఫ్ కోడల పిల్ల ఎప్పుడు వస్తుందని అడగట్లేదురా. అమ్మగారు ఎప్పుడు వస్తున్నారని అడుగుతున్నారు. అమ్మలేని మన ఇల్లు అమ్మాయి రాకతో కలకలలాడుతుందిరా. ఎస్, 4 రోజుల నుంచి ఆఫీస్ పనులన్నీ పక్కన పెట్టి పెళ్లి పనులే చూస్తున్నారా. గ్రాండ్గా జరుగుతుంది ఈ పెళ్లి. అమ్మా, చాలా ఆనందంగా ఉందిరా. ప్రపంచాన్నే గెలిచినంత ఆనందంగా ఉంది. కానీ నేను ఓడిపోయాను డాడీ. శాలిని నన్ను ప్రేమించలేదు. నేనిచ్చిన మనసుని, హారాన్ని తిరిగిచ్చేసింది డాడీ. దేశంలో ఉన్న కోటీశ్వర్ల కూతుళ్లలో నాకు నచ్చిన వాళ్ళని చేసుకోమంటే కాదని వచ్చాను. కోట్ల ఆస్తిని, కన్న తండ్రిని వదిలి నాకు నచ్చిన అమ్మాయిని, నన్ను మెచ్చిన అమ్మాయిని చేసుకోవాలని వచ్చాను. నా వెనుకున్న ఆస్తిని, ఐశ్వర్యాన్ని చూసి కాకుండా నన్నుగా ప్రేమించే అమ్మాయి కోసం ఒక సాధారణమైన వ్యక్తిగా ఇక్కడ ఉంటున్నాను. ఎన్ని ఉండి ఏం లాభం డాడీ, ఇక్కడ ఉండాలి. అది లేదు కాబట్టే ప్రేమలో ఓడిపోయాను డాడీ. అయినా నేను ఓడిపోయింది ఎవరి దగ్గర డాడీ? జన్మనిచ్చిన తండ్రి దగ్గర, మనసిచ్చిన శాలిని దగ్గర, అంతేగా. ఎనీవే, ఇట్స్ ఓకే డాడీ. ఎలాగో నేను నా మాట నిలబెట్టుకోలేకపోయాను కాబట్టి ఇక నీ మాట వింటాను. ఇంక నువ్వు ఎవరిని చేసుకోమంటే వాళ్ళని చేసుకుంటాను డాడీ. ఎవరిని చేసుకున్నా ఐ విల్ బీ హ్యాపీ. నేను చెప్పిన అమ్మాయిని ఖచ్చితంగా పెళ్లి చేసుకుంటావా?
చేసుకుంటాను డాడీ. ప్రామిస్. ప్రామిస్. నువ్వు శాలినిని పెళ్లి చేసుకోవాలి డాడీ. ఎస్, నువ్వు శాలినినే పెళ్లి చేసుకోవాలి. అంతా తెలిసి కూడా ఇట్స్ ఇంపాసిబుల్ డాడీ. ఇట్ ఈస్ పాసిబుల్. ఇట్ ఈస్ పాసిబుల్. రా రా కూర్చో. రే, ఈ బిజినెస్ మ్యాగ్నెట్ మనోహర్ ప్రసాద్ తలుచుకుంటే నథింగ్ ఈజ్ ఇంపాసిబుల్. నేను వెళ్తాను రా, నేను వెళ్తాను. ఒక ఫ్రెండ్గా వెళ్ళి ఆ అమ్మాయిని కన్విన్స్ చేసి ఒప్పిస్తాను. అది కాదని అనుకో, వదలను. ఒక బిజినెస్ మ్యాగ్నెట్గా తన తండ్రి దగ్గరికి వెళ్ళి నా ఆస్తి మొత్తం ఇచ్చి కన్విన్స్ చేస్తాను. అది కూడా ఒప్పుకోకపోతే ఓ తండ్రిగా వెళ్ళి అల్లుడు కాళ్ళు పట్టుకుని కన్యాదానం చేసినట్టుగా నా కోడలు కాళ్ళు పట్టుకొని నా కొడుకు ప్రేమదానం చేయమని అడుగుతాన్రా. ఏం చేసైనా సరే ఆ అమ్మాయిని మన ఇంటికి కోడలుగా తీసుకొస్తాన్రా. ఇట్ ఈస్ పాసిబుల్. అమ్మని తీసుకురావడం ఎంత కష్టమో శాలిని తీసుకురావడం అంతకంటే కష్టం డాడీ. వాట్? మాధవ్ గ్రూప్ ఆఫ్ కంపెనీస్ యజమాని మల్టీ మిలియనర్ మనోహర్ ప్రసాద్ గారు అబ్బాయి మాధవ్. అవును డాడీ. తన వెనకున్న డబ్బును చూసి కాకుండా తనని తానుగా ప్రేమించే అమ్మాయిని పెళ్లి చేసుకోవడం కోసం ఇంట్లోంచి వచ్చి ఓ సాధారణ వ్యక్తిగా ఉంటున్నాడు. నిన్నటి వరకు నేను అతన్ని ప్రేమించలేదని, ప్రేమ మీద నమ్మకలేదన్న నేను ఇవాళ అతనితో నా ప్రేమ విషయం చెప్తే తన డబ్బు చూసే ప్రేమిస్తున్నాననుకుంటాడు. తన ఆస్తి అంతస్తులకే ఆశపడి నేను అతన్ని ప్రేమిస్తున్నానని అనుకుంటాడు. అందుకే చెప్పలేదు డాడీ. అతని దృష్టిలో ప్రేమ విలువ తెలియని మూర్ఖురాలి అయినా పర్వాలేదు, కానీ డబ్బు కోసం దిగజారే నీచురాలి మాత్రం కాలేదు. లేదమ్మా, మాధవు అటువంటివాడు కాదు. నిన్ను అంతగా ప్రేమించాడు కాబట్టి తప్పకుండా అర్థం చేసుకుంటాడు. లేదు మమ్మీ, అంతగా ప్రేమించాడు కాబట్టే నన్ను అపార్థం చేసుకునే అవకాశం ఉంది. అతని ప్రేమని కాదన్నా పర్లేదు, అతని మనసులో నాకు ప్రత్యేక స్థానం ఉంది. దాన్ని పోగొట్టుకోవడం నాకు ఇష్టం లేదు. ప్రేమతో ఆడుకున్నందుకు అది నా జీవితంతో ఇలా ఆడుకుంటుందని అనుకోలేదు డాడీ. ఊరుకోమ్మా, ప్రేమ సమస్య అయినప్పుడు ప్రేమే పరిష్కారం కూడా అవుతుంది.